అద్భుతమైనటువంటి సమయంగా ఉంటుందని కూడా చెప్పడం జరుగుతుంది. ప్రత్యేకించి స్త్రీలకు ఉద్యోగం చేసే స్థానంలో కానీ లేదా ఎంటర్‌ప్రెన్యూర్‌గా అయ్యే అవకాశాలు చాలా ఉన్నాయి. విద్యార్థులకి విదేశీయ విద్య చాలా కలిసి వస్తుందని కూడా చెప్పడం జరుగుతుంది. పశుపక్ష్యాదులకి చాలా అద్భుతం అంటూ ఉంటుంది. ఇప్పటి వరకు పొందినటువంటి అపనిందలన్నీ తొలగిపోయి జయంగా ఉంటారు. కాస్త అష్టమ రాహు అయినందున అకారణ కలహాలు మాత్రం వచ్చే అవకాశాలు ఉన్నాయి. అపనిందలు కూడా చేసే అవకాశాలు బాగా ఉన్నాయి. కీటకముల ద్వారా కుక్క కానీ లేదా పిల్లి కానీ లేదా దేనివైనా కీటకం ద్వారా పాము ద్వారా ఇలాంటి కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇది ఒకటి చెప్పడం జరుగుతుంది. నక్షత్ర పరంగా సంవత్సర ఆరంభం నుండి వైశాఖ పూర్వార్థం వరకు, తిరిగి భాద్రపద బహుళం నుండి మాఘ పూర్వార్థం వరకు జన్మతారయందు శని సంవత్సరారంభం, కార్తీక బహుళం వరకు జన్మతారయందు రాహు సంచరిస్తున్నారు. పుష్యమి వారికి వైశాఖ బహుళం నుండి భాద్రపద బహుళం వరకు జన్మతారయందు శని సంచారం. ఆశ్లేష వారికి మార్గశిర శుక్లం నుండి సంవత్సరం వరకు నైదన తారయందు రాహు సంచరిస్తున్నారు. కావున జాగ్రత్త అవసరం. మొత్తం మీద మీరు అద్భుతమైనటువంటి సమయంగా కూడా చెప్పచ్చు. ఆదిత్య హృదయాన్ని ఆదివారం పారాయణం చేయండి. చాలా మంచిగా చాలా అద్భుతమైనటువంటి ఫలితాలను పొందే అవకాశాలు చాలా ఉన్నాయి. ఓకే, నక్షత్ర పరంగా పునర్వసు వారికి సంవత్సర ఆరంభం నుండి వైశాఖ